అధికారిక తిరుగుబాటు ఇప్పుడు 1857 మే 10న జరిగిన ప్రాంతం ఎక్కడ? మీరట్లో. తిరుగుబాటు కారకులు ఎవరు? డెల్హౌసీ. తిరుగుబాటు సమయంలో గవర్నర్ ఎవరు? జనరల్ లార్డ్ కాన్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 2 అయిన తిరుగుబాటు 1857 కంటిన్యూ చేద్దాం. తిరుగుబాటుపై గ్రంథాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం ఒకటి, రెండోది ద కాసాజ్ ఆఫ్ ఇండియన్ యూనిటీ ఒకటి, ద సిపాయి మొయిడిటీ ఆఫ్ దర్హోల్డ్, ద గ్రేట్ రెవల్యూషన్ ఇన్ 1857, ద ఎక్స్ట్రా ఆఫ్ సిపాయిస్ వార్ ఇన్ ఇండియా, ఎక్స్ట్రా ఆఫ్ ఇండియన్ మ్యూటినీ, ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857, ద ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రథమ భారత స్వతంత్ర సమగ్రం అనేది 1887 నుండి 1907 మే 10 వరకు జరిగింది. అలానే 50 సంవత్సరాలు కంప్లీట్ సందర్భంగా మరాఠా భాషలో బుక్ రాశారు. ఎవరు? విడి సవర్స్కర్ అనే అతను రాశాడు. సెకండ్, ద కాజెస్ ఆఫ్ ఇండియన్ యూనిటీ, ఇది ఎవరు రాశారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ద సిపాయి మ్యూనిటీ ఆఫ్ దర్హోల్డ్, ఆర్సి మజుందార్. ద గ్రేట్ రెవల్యూషన్ ఇన్ 1857, అశోక మెహతా. ద ఎక్స్ట్రా ఆఫ్ సిపాయిస్ వార్ ఇన్ ఇండియా, కాయే. హిస్టరీ ఆఫ్ ఇండియన్ యూనిటీ, టిఆర్ హోమ్స్. ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857, ఇది ఎవరు రచించారు? మాలిసన్. నెక్స్ట్ 8, ద ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 టు 1859, కార్ల్ మార్క్స్. నెక్స్ట్ వచ్చే ముఖ్యాంశాలు. అధికారిక తిరుగుబాటు 1857 మే 10 ఆదివారం జరిగింది. జరిగిన ప్రాంతం మీరట్. తిరుగుబాటుకు కారకులు డెల్హౌసీ. తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కన్నింగ్. సిపాయి నినాదం మరో పిరంగికో. రహస్య చిహ్నాలు ఏంటి? ఎర్ర కలువ మరియు చపాతి. తిరుగుబాటుకు నిర్ణయించుకున్న తేదీ మే 31. తిరుగుబాటు ఫలితం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు. తిరుగుబాటు టైం ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు? విక్టోరియా రాణి. తిరుగుబాటు టైంలో హైదరాబాద్లో రాజు ఎవరు? అఫ్జల్ ఉద్దీలా. నెక్స్ట్, తిరుగుబాటు కారణాలు. రాజకీయ కారణాలు, సాంఘిక మత కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలు. తక్షణ కారణాలు. ఫస్ట్, రాజకీయ కారణాలు. భారతదేశంలో ఆంగ్ల రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాది వేసినది వారెన్ హేస్టింగ్స్. భారతదేశాన్ని రాజకీయంగా ఆక్రమించడానికి 2 సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. 2 సిద్ధాంతాలు. సైన్య సహకార పద్ధతిలో సబ్ సైడర్ అలయన్స్ ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లెస్లీ. ఫస్ట్ సంతకం హైదరాబాద్లో 1798-99. అప్పుడు రాజు ఎవరు? అనఫ్ జాహీ నిజాం అలీ ఖాన్. 2, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దత్త స్వీకరణ నిరాకరణ ప్రవేశపెట్టింది లార్డ్ డెల్హౌసీ. దీంట్లో ఇంపార్టెంట్ నోట్, భారత చరిత్రలో మొదటిసారిగా వారసుడు లేకుండా మరణించినట్లయితే ఆ రాజ్యాన్ని చక్రవర్తికి అప్పగించాలి. ఔరంగజేబు చెప్పాడు ఇది. లార్డ్ డెల్హౌసీ ఆక్రమించిన ఏరియాలు లొకేషన్ చూద్దాం. సతారా 1848, జైత్పూర్ పంజాబ్ 1849, భగత్పూర్ సిక్కిం 1850, ఉదయ్పూర్ 1852, ఝాన్సీ
1853, నాగపూర్ 1854, అయోధ్య, జగదల్పూర్ 1856. రెండోది సాంఘిక మత కారణాలు. భారతీయుల సామాజిక ఆచార సాంప్రదాయాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. 1813 చార్టర్ చట్టం ప్రకారం క్రైస్తవ మత ప్రచారం జరిగింది 1813లో. 1829లో సతీ సహగమనం రద్దు చేశారు. 1835లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది. 1829లో సతీ సహగమనం రద్దు చేశారు. ఎవరు? విలియం బెంటిక్. ఆంగ్ల విద్య ప్రవేశపెట్టింది ఎవరు? విలియం బెంటిక్. కమిటీ. ఏ కమిటీ అప్పుడు? మేకలే తీర్మానం. 1844 ప్రభుత్వ ఉద్యోగాలు. హార్డింగ్, లార్డ్ హార్డింగ్ నరబలిని నిషేధించాడు. 1856లో మతం మార్చుకున్న హిందువులను ఆస్తి హక్కు కల్పించారు. డెల్హౌసీ. 1856లో వితంతు పునర్వికల చట్టం. వితంతుకు మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ ఎక్కడ చేశారు ఇండియాలో? 1856 కలకత్తాలో. ఎవరెవరికి? కాళీమాతి దేవికి, శ్రీ చంద్ర విద్యారత్న. ఎవరు చేశారు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ చేశారు. అలానే ఏపీలో 1881 రాజమండ్రిలో గౌరమ్మ అలెస్ సీత, గోకులపాటి శ్రీరాములు. ఎవరు చేశారు? కందుకూరి ఈశ్వరలింగం. వితంతు మ్యారేజ్ అనేది ఏపీలో రాజమండ్రిలో జరిగింది ఫస్ట్. ఆర్థిక కారణాలు. బ్రిటిష్ వారి పరిపాలన వ్యవసాయ రంగంపై ప్రభావం చూపింది. ఆహారేతక పంటలు అత్యధికంగా పండించవలసి వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, నల్లమందు, నీలిమందు, ప్రత్తి, పట్టు. భారతదేశంలో గల జమీందారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని కార్ల్ మార్క్స్ తెలియజేశారు. చేనేత కార్మికుల ఎముకలతో భారత నేల తెల్లబారింది అని విలియం బెంటిక్ తెలియజేశాడు. మనం విధించినంత భూమి శిస్తులు ఏ విదేశీయ రాజు కూడా విధించలేరు, బిషప్ హెబర్ అన్నాడు. ఆంగ్లేయుల కన్నా ముస్లింలు బాగా పరిపాలించాడు అని ఫెడరిక్ ఫోర్ తెలియజేశారు. రైతులను సైన్యంలో చేర్చుకోవడానికి కంపెనీ పాలకులు భూమి శిస్తును పెంచారు. సిస్మాన్ తెలియజేశాడు. నెక్స్ట్ 4 సైనిక కారణాలు. సిపాయిలకు సుబేదార్ పదవిని మించి పదోన్నతి లేదు. సిపాయిల సంఖ్య 232, 234. సైనికుల సంఖ్య 45,000. వీళ్ళిద్దరికి ఎన్నో వంతు? 7/8 వంతు. రేషియో ప్రకారంగా 6:1. భారతీయ సిపాయిలకు చెల్లించిన అదనపు బాధ్యతను విలియం బెంటిక్ రద్దు చేశారు. టిఏడిలో ఇలాంటి 1854 సిపాయిలకు గల ఉచిత తపాలా సౌకర్యాన్ని రద్దు చేశారు. డెల్హౌసీ. 1856లో లార్డ్ కన్నింగ్ సమస్య సేవ నియుక్త చట్టాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ముస్లిం సిపాయి ప్రతిరోజు గడ్డం గీసుకోవాలి. సిపాయిలు సముద్రం గుండా ప్రయాణం చేయాలి. లాస్ట్ ఫైనల్ తక్షణ కారణం. 1856లో ప్రవేశపెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులు ఆవు, పంది కొవ్వు తోటాలు అన్నమాట. వాటితో తయారు చేసిన తోటాలు. ఎన్ఫీల్డ్ తుపాకులు ఉత్పత్తి కేంద్రం ఎక్కడుంది? ఫూత్వ్రాచ్, ఇంగ్లాండ్. వీటిని ఉపయోగించే శిక్షణ డిండమ్, అంబాలా, సియాలకోట, బెర్వంపూర్లో ఉండేది. 1857లో మార్చి 29న బకర్పూర్లో 34వ రెజిమెంట్ 1846 నంబర్ గల మంగల్ పాండే ఆంగ్ల అధికారుడు అయిన బాగ్ హాన్సన్ కాల్చి చంపాడు. ఎవరు చంపారు? మంగళ పాండే చంపాడు. మంగళ పాండేను పట్టించిన సిపాయి షేక్ ఫుల్ట్ మాట. మంగళ పాండే ఈశ్వర్ పాండేను 1857 ఏప్రిల్ 18న ఉరితీశారు. 1857 ఏప్రిల్ 24న
కార్నర్ స్మిత్ అధీనంలో మీరట్లో 3వ అశ్వదళానికి చెందిన సిపాయిలను తూటాలు ఉపయోగించాలని ఆదేశించారు. 90 మందిలో 85 మంది నిరాకరించగా వారికి 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధించారు. 1857 మే 8న మీరట్లో ఒక సంతలో సిపాయిలు మహిళలచే దృష్టింపబడ్డారు. 1857 మే 10న మీరట్ రెజిమెంట్ సిపాయిలు తమ 85 మంది సహా ఉద్యోగులను విడిపించి బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించారు. 1857 మే 11న ఢిల్లీ చేరుకొని ఎర్రకోటలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారిగా సైమన్ రిప్లే ఇతర ఆంగ్లేయులను వాదించి మొఘల్ చక్రవర్తి అయిన 2వ బహదూర్ షాను షహన్షా ఇన్ హిందుస్థాన్గా ప్రకటించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3. దిస్ ఇస్ ఫైనల్ 1857 సిరీస్. సార్ ఏప్రిల్ 18